వాళ్ళిద్దరూ చిలకా గోరింకల్లా కలిసిమెలిసి సాగారు. భర్త ఎమ్మెల్సీ, భార్య జెడ్పీటీసీ. ఇంకే ఉంది, రాజకీయంగా కూడా ఒకరితో ఒకరు నడిచారు. అయితే ఒక కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇవ్వడంతో ఇద్దరి మధ్య ఏడాది కాలంగా పచ్చగడ్డేస్తే బగ్గుమంటోంది. కుటుంబమే రోడ్డున పడిపోయింది. వ్యవహారం కోర్టుకు చేరింది. నీకు నువ్వు నాకు నేను అన్నట్టుగా విడిపోయిన కపుల్స్ ఇప్పుడు ఫ్రెష్గా లైఫ్ని రీస్టార్ట్ చేశారు. అయితే ఈ విషయంలో ఆయన కన్నా ఆవిడే సూపర్ ఫాస్ట్గా ఉన్నట్టు కనిపిస్తోంది. ఇంతకీ ఎవరా జంట, ఏమా కథ? అతి త్వరలో దువ్వాడ సిల్క్స్ సైడ్ ట్రాక్ లో భర్త, మెయిన్ రూట్ లో భార్య. మాధురితో శ్రీనివాస్ చట్టాల్ పట్టాల్. ప్రజాక్షేత్రంలో వాణి. ఒక భర్త, ఒక భార్య, మధ్యలో ప్రియురాలు. ఇది కథ. టెక్కలి కేంద్రంగా కొన్ని నెలల పాటు ఎంటర్టైన్ చేసిన దువ్వాడ వారి రచనను అంత ఈజీగా మర్చిపోగలమా? తన భర్త ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురితో అక్రమంగా ఉంటున్నారంటూ వాళ్ళ నివాసం ముందు కూతుళ్లతో కలిసి దువ్వాడ వాణి ఆందోళనకు దిగడం పొలిటికల్ గా పెద్ద సంచలనం రేపింది. ఇష్యూలో మీడియా, సోషల్ మీడియాతో పాటు పోలీస్ యంత్రాంగం కూడా అక్కడే తిష్ట వేయాల్సి వచ్చింది. అయితే విషయం కోర్టు పరిధిలోకి వెళ్లడంతో పరిస్థితి చల్లబడింది. దీంతో కొన్నాళ్లుగా పిల్లలు, కుటుంబ వ్యవహారాల్ని చూసుకుంటూ మీడియాకు దూరంగా సైలెంట్ గా ఉంటున్నారు దువ్వాడ వాణి. భర్త దువ్వాడ శ్రీనివాస్ మాత్రం మాధురితో లవ్ విషయంలో తగ్గేదేలే అంటున్నారు. పూర్తిగా సైడ్ ట్రాక్ ఎక్కేశారు ఆయన. భార్య వాణి కామైపోవడంతో మాధురితో కలిసి చెట్టాపట్టాలేసుకుని గుళ్ళు, గోపురాలు అన్ని చుట్టేస్తున్నారు. విహారయాత్రలతో హ్యాపీగా టైం ఎంజాయ్ చేస్తూ హడావుడి చేస్తున్నారు. ఆమెతో కలిసి రీల్స్ చేస్తూ తెగ సందడి చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియాలో ఈ జంట చేస్తున్న రీల్స్ కు ఫుల్ క్రేజ్ ఏర్పడింది. దీంతో యూట్యూబ్ ఇంటర్వ్యూలతో బిజీగా గడుపుతున్నారు దువ్వాడ శ్రీనివాస్. ప్రేమ పౌరాల మాదిరి ఈ జంట విహరించడం చూస్తుంటే దువ్వాడ శ్రీను దాదాపుగా పొలిటికల్ లైన్ వదిలిపెట్టేసినట్టే అనిపిస్తోంది. దువ్వాడ ఎపిసోడ్ లో లేటెస్ట్ గా ఇంకో ట్విస్ట్ ఏంటంటే మైనింగ్ సహా కీలకమైన ఆస్తులు, వాటి నిర్వహణ బాధ్యతలన్నీ భార్య వాణికే ఇచ్చేసిన శ్రీను మాధురితో కలిసి కొత్త వ్యాపారం మొదలెట్టబోతున్నారట. హైదరాబాద్ లో బట్టల వ్యాపారానికి శ్రీకారం చుట్టబోతున్నారట. జూబ్లీ హిల్స్ ఏరియాలో కాంచీపురం పట్టుచీరల షాపును అతి త్వరలోనే గ్రాండ్ గా ఓపెన్ చేసేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారట. భర్త సైడ్ ట్రాక్ లో వెళ్తుంటే భార్య దువ్వాడ వాణి సడన్ గా మెయిన్ ట్రాక్ లో మెరిచారు. ఇన్నాళ్లు సైలెన్స్ మెయింటైన్ చేసిన ఈ లేడీ జెడ్పీటీసీ మరోసారి టెక్కలి పొలిటికల్ తెర మీద మెరిశారు. వైసీపీ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్, పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో కలిసి శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో జరిగిన కలెక్టర్ గ్రీవెన్స్ లో ఎంట్రీ ఇచ్చారు దువ్వాడ వాణి. స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వకుండా టెక్కలి నియోజకవర్గంలోని 4 మండలాలపై అధికారులు కక్ష సాధిస్తున్నారంటూ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. తక్షణం చర్యలు తీసుకోకపోతే కలెక్టరేట్ ఎదుట దీక్షలు చేపడతామని హెచ్చరించారు. దువ్వాడ శ్రీనివాస్ రాజకీయాలకు దూరం అవుతుంటే దువ్వాడ వాణి మళ్లీ పొలిటికల్ గా యాక్టివ్ కావడమే ఇప్పుడు జిల్లా వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. దువ్వాడ వాణిది నాన్ పొలిటికల్ ఫ్యామిలీ ఏం కాదు. మొదటి నుంచి మంచి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఆమెకి. తండ్రి సంపత్రావు రాఘవరావు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి రిటైర్ అయ్యాక పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. టెక్కలి ఎంపీపీగా పనిచేశారు. ఎమ్మెల్యేగాను పోటీ చేశారు. ఆ వారసత్వంగానే వాణి ప్రస్తుతం వైసీపీ తరఫున టెక్కలి జెడ్పీటీసీగా కొనసాగుతున్నారు. అందుకే తనను కాదనుకున్న భర్త కోసం పుట్టింటి నుంచి వచ్చిన రాజకీయాల్ని ఎందుకు దూరం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట వాణి. అందుకే కొన్నాళ్లుగా సన్నిహితులతో, క్యాడర్ తో కలిసి నడిచే ప్రయత్నం చేస్తున్నారు. శుభకార్యాలు, అశుభ కార్యాలకు వెళ్లొస్తూ ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నం చేస్తున్నారట. ఆసక్తి చెందిన దువ్వాడ శ్రీనివాస్ టెక్కలిలో రాజకీయంగా ఎదగడానికి తన తండ్రి రాఘవరావు పలుకుబడే కారణమన్నది వాణి వాదన. తనను పెళ్లి చేసుకున్నాకే రాజకీయంగా శ్రీను బలోపేతమయ్యారని మొదటి నుంచి చెప్తున్నారు. దివ్యల మాధురితో శ్రీనుకున్న రిలేషన్ తెలియగానే నియోజకవర్గ రాజకీయాల్ని తన చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నించారు వాణి. ఎన్నికల ముందు అధినేత జగన్ ను కలిసి ఫిర్యాదు కూడా చేశారు. దీంతో శ్రీనును తప్పించి వాణికి టెక్కలి వైసీపీ పగ్గాలిచ్చారు జగన్. ఏమైందో తెలియదు కానీ ఎన్నికల ముంగిట మళ్లీ శ్రీనుకే ఇన్ఛార్జ్ పదవిని కట్టబెట్టారు. తర్వాత ప్రభుత్వం మారడంతో రాష్ట్రమంతా ఒకలా ఉంటే టెక్కలిలో హడావుడి ఇంకోలా ఉంది. దువ్వాడ ఫ్యామిలీ ఎపిసోడ్ దుమారం రేపింది. జగడాలన్నీ పక్కన పెట్టేసి దువ్వాడ వాణి ప్రస్తుతం పొలిటికల్ కెరీర్ పై కాన్సన్ట్రేట్ చేస్తుంటే అటు శ్రీను మాత్రం పూర్తిగా పక్కదారి పట్టేశారు. మాధురితో కొత్త ప్రయాణం రాజకీయాలకు ఆయన్ను దూరం చేసినట్టే తెలుస్తోంది. జిల్లా పార్టీ శ్రేణులు సైతం శ్రీనును
మెల్లగా వదిలించుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. ఆయన వ్యవహార శైలి చూసి జిల్లాలో జరిగే పార్టీ కార్యక్రమాలకు సైతం ఆయన పిలవడం లేదట. బాహాటంగా సరసాలు, వెగడు పుట్టించే కబుర్లతో శ్రీను మాధురి జంట సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చే ఈ పరిస్థితికి కారణంగా తెలుస్తోంది. వానికి మంత్రి అచ్చెన్నాయుడు అండదండలు ఉన్నాయని, ఆమె త్వరలోనే జనసేనలోకి వెళ్ళిపోతారంటూ అప్పట్లో శ్రీను ఆరోపణలు చేశారు. అయితే తను వైసీపీలోనే కొనసాగుతానని ఆమె తాజా నిరసనతో స్పష్టం చేయడంతో శ్రీను ఆరోపణలకు చెక్ పెట్టినట్లయిందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొదటి నుంచి దువ్వాడ శ్రీనుతో పడని పేరాడ తిలక్ వర్గంతో కలిసి వాణి కలెక్టర్ గ్రీవెన్స్ కి వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అటు దువ్వాడ శ్రీను సిల్క్స్, ఇటు దువ్వాడ వాణి పాలిటిక్స్ ఎవరు ఏ రేంజ్ లో దూసుకెళ్తారో చూడాలిక.